ప్రజ్వలిత వ్యవస్థాపకులు స్వర్గీయ నాగళ్ల దుర్గా ప్రసాద్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ సేవలను కొనియాడారు. కళామ తల్లికి అత్యుత్తమ సేవలు అందించిన నాగళ్ల దుర్గా ప్రసాద్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి రంగస్థల కళాకారుల కీర్తిని అలాగే సాహిత్యాన్ని సాహితీ సభల ద్వారా ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి నాగళ్ల దుర్గా ప్రసాద్ అని వారు ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో షేక్ కాళేశ, కొర్రా శ్రీను, మురళి, నాగరాజు, మీరావళి, రామలింగేశ్వరరావు, కె రమేష్, మునిపల్లి వంశీ ఇంకా సభ్యులు పాల్గొన్నారు. నాగళ్ల దుర్గా ప్రసాద్ గారు 4వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి అన్నదానం చేస్తున్నాం. ఆయన ప్రజ్వలిత కుటుంబం పెట్టి మనందరినీ దాంట్లో ఇచ్చేసుకొని విద్యార్థులకి క్లాసులు ఇవన్నీ పెట్టి తెలియని విషయాలన్నీ కూడా నేర్పించేవాడు. ఆయన 4వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఆయన ఆత్మశాంతిగా ఉండాలని మేమంతా ఈ కుటుంబం అంతా కోరుకుంటున్నాము. ఈ రోజున మరి కళాకారుల సంఘం అంటేనే తెనాలి ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి. మరి హైదరాబాద్ మహానగరంలో కూడా తెనాలి అంటే నేను చెప్తే వినాలి అని చెప్పి స్లోగన్స్తో మరి ముందుకెళ్ళిన గొప్ప కళాకారుల సంఘానికి సేవలు అందించిన నాగళ్ల దుర్గా ప్రసాద్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి కుటుంబ సభ్యులు మరియు మేరావళి, కాళేశ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ మరి అన్నదానం చేయడం జరుగుతుంది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన వారి వీళ్ళందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి గతంలో ఎన్నో సేవలు అందించారు. మరి విద్యార్థుల్ని చదివించే దాంట్లో కానీ పేద విద్యార్థులకు సహాయం ఇచ్చే దాంట్లో కానీ వారి సేవలు మరవలేనివి. వారి ఆశీస్సులన్నీ మా అందరిపైన ఉండాలని చెప్పేసి వారి ఆత్మ శాంతి చేయాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరోసారి వారికి